హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. ఈ మధ్య మీడియా, సోషల్ మీడియా, నెటిజన్లు చాలా బిజీ అయిపోయారు. ఎప్పుడు ఏదో ఒక వివాదం వెలుగులోకి వస్తూనే ఉంది. ఊపిరి సలపనంతగా ఒకదాని వెంట మరొకటి వస్తూ ఉండడంతో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది డిసైడ్ చేసుకోవడం అందరికీ కష్టంగా మారింది. అయినా ఎవరికి తోచిన స్టేట్మెంట్ వారు ఇచ్చేస్తున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి, శాంతి, మదన్ మోహన్ల ఇష్యూ పెద్ద బ్రేకింగ్ న్యూస్గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఏ మీడియా సంస్థ అయినా ఈ ఇష్యూ మీదే డిబేట్ పెడుతోంది. అయినా ఇప్పటికీ నిజ నిజాలు బయటపడలేదు. ఎవరి వర్షన్ వారు చెబుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి, విజయసాయిరెడ్డి మీద మీడియాలో లెక్కకు మించిన వార్తలు వస్తున్నాయి. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రెవరు అనేదే పాయింట్. ఆమె బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని మదన్ మోహన్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దాన్ని ఖండించడం, మదన్ మోహన్తో విడాకులు ఎప్పుడో తీసుకున్నానని చెప్పడంతో ఈ విషయంలో గందరగోళం నెలకొంది. మరోపక్క తనపై తప్పుడు కథనాలు రాస్తున్న వారికి విజయసాయిరెడ్డి తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించలేదు. ఎప్పుడు ఏదో వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూనం కౌర్ ప్రస్తుతం ఇష్యూని తీసుకొని దీనిపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ట్విట్టర్లో పూనం కౌర్ స్పందిస్తూ టీవీ ఛానల్స్ బ్లాక్ మెయిలింగ్ ఇన్స్టిట్యూట్లుగా మారాయి. వారికి అందిన సమాచారం మాత్రమే నిజమైందని, దాన్ని ప్రజలు నమ్మాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాయి. ఈ విషయంలో విజయసాయిరెడ్డి గారి ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. గిరిజన మహిళకు అండగా నిలబడి నిజం నిగ్గు తేలుస్తానని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇలాంటి సందర్భాల్లో మహిళలు ఎంతో ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం కార్చే కన్నీరు వాళ్ళకి విజయాన్ని చేకూరుస్తుంది. అందుకే అధైర్యపడొద్దు అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై ఓ నెటిజన్ స్పందిస్తూ ఈ ఇష్యూ గురించి అవగాహన లేకుండా, ఇందులోని నిజ నిజాలు ఏమిటో తెలుసుకోకుండా ఒకరిని గుడ్డిగా నమ్మడం, వారిని సపోర్ట్ చేయడం సరైంది కాదు. కులం, స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఎవరు తప్పు చేసినా అది తప్పే అని చెప్పాలి అంటూ ట్వీట్ చేశాడు.